మీద నేను జీవీఎంసీ అధికారులకి నేను అప్పట్లోనే ఆర్డీపీ మీద అబ్జెక్షన్ కూడా రేస్ చేయడం జరిగింది అధికారికంగా. ఈ అబ్జెక్షన్ రేస్ చేసిన తర్వాత జీవీఎంసీ అధికారులు నేను ఏదైతే స్పందనలోని ఆ ఆర్డీపీని రద్దు చేయండి, ఆ 100 అడుగుల రోడ్డు అక్కడ వేయాల్సిన అవసరం లేదు, అసలు అది కేవలం టీడీఆర్లు కుంభకోణం కోసం టీడీఆర్లు పేరుతో ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టే విధంగా ఆ యొక్క చర్య ప్రారంభించారు అని చెప్పి నేను ఏదైతే ఆర్డీపీ మీద ఇచ్చినటువంటి అబ్జెక్షన్ ఏదైతే ఉందో దాని మీద జీవీఎంసీ అధికారులు నాకు ఇచ్చినటువంటి అఫీషియల్ సమాధానం. దీంట్లో చాలా క్లియర్ గా జీవీఎంసీ అధికారులు 19/7/2025 నాకు సమాధానం ఇచ్చారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు గ్రీవెన్స్ దరఖాస్తులు పరిశీలన చేయగా ఆమోదించబడిన మాస్టర్ ప్లాన్ 2041 సో అండ్ సో 76 వెంకటాపురం గ్రామ, అలాగే 7682 పొర్లుపాలెం గ్రామం నందు ఈ రహదారి దాటిపూడి పైప్ లైన్ నిర్మాణం చేపట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మంచినీటి సరఫరా 24/7 పథకం విశాఖపట్నంలో నార్త్ వెస్ట్ సెక్టార్ ప్రజలకు మంచినీటి సరఫరా ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల జరగవలసి ఉంది. నగరపాలక సంస్థ వారి పైప్ లైన్ నిర్మాణం చేయడం పనులు మొదలు పెట్టగా ఈ రోడ్డు నందు సొంత స్థలాలు గలవారు గౌరవ న్యాయస్థానం వారిని ఆశ్రయించి రిట్ పిటిషన్స్ 25/693/2018 27/156/2018 28/998/18 కేసు దాఖలు పరిచి ఉన్నారు. సదరు దాఖలు పరిచిన కేసులందు గౌరవ న్యాయస్థానం వారు నగరపాలక సంస్థ వారికి సదరు పైప్ లైన్ వారి స్థలం నందు వేయదలిచినచో సదరు స్థలము యజమానులకు ఏపీ ల్యాండ్ ఎక్విజిషన్ డొమెస్టిక్ ఇరిగేషన్ ఇండస్ట్రియల్ వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ఎక్విజిషన్ ఆఫ్ రైట్ ఆఫ్ యూజర్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2018 ప్రకారం కాంపన్సేషన్ చెల్లించి తదుపరి పనులు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారని చెప్పించారు. ఇది దీంట్లో భాగంగా స్థల యజమానులు నష్టపరిహారం ద్వారా చెల్లించాల్సిందని మాస్టర్ ప్లాన్ 2041 మాస్టర్ ప్రతిపాదన 100 అడుగుల రోడ్డుకు ఆర్డీపీ ప్లాన్ తయారు చేయడం జరుగుతున్నది మరియు ఈ ప్లాన్ ఆమోదం దశలో ఉన్నది. ఏదైతే ఏడీబీ నిధులతో వాటర్ పైప్ లైన్ 24/7కి సంబంధించి జీవీఎంసీ అధికారులు ఏదైతే వాటర్ పైప్ లైన్ ఏదైతే నార్త్ వెస్ట్ ప్రజలకి వేద్దాం అనుకుంటున్నారు, ఇప్పటికే అక్కడ మేఘాద్రిగఢ్ రిజర్వాయర్ నుంచి 3 పైప్ లైన్లు ఉన్నాయి. 3 పైప్ లైన్లు వేసి 40 ఏళ్ళు అయ్యింది. ఈ పైప్ లైన్ వేసేసరికి నా మీద ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళకి, ఆ ప్రెస్ మీట్ పెట్టించినటువంటి వెనుకున్నటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేకి, ఇంకొక ఎమ్మెల్యేకి, నియోజకవర్గ ఎమ్మెల్యేకి, వాళ్ళకి ఇప్పుడు ఈ పైప్ లైన్ వేయకూడదు, ఈ పైప్ లైన్ వేస్తే మాకు టీడీఆర్ ఇవ్వాలి 100 అడుగుల రోడ్ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్. అయితే రిట్ పిటిషన్లు వాళ్ళు వేశారు. ఆ రిట్ పిటిషన్ లో కోర్టు ఆర్డర్లు వచ్చాయి. కోర్టు ఆర్డర్ ప్రకారంగా మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి టీడీఆర్లు అని చెప్పి ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళు మాట్లాడించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇది హైకోర్టు వారు ఇచ్చినటువంటి కామన్ ఆర్డర్. ఇదిగోండి కామన్ ఆర్డర్, నేను చదివినట్టు 3 కేసు నెంబర్ల యొక్క కామన్ ఆర్డర్ ఇది. ఆ ఆర్డర్ లో ఇన్ ద వ్యూ ఆఫ్ ద మ్యాటర్ ద రిట్ పిటిషన్స్ ఆర్ అలో డైరెక్టెడ్ the respondents to follow the procedure prescribed and pay compensation to the petitioners in terms of the provisions of the Andhra Pradesh Domestic Irrigation Industrial Water Grid Pipelines Acquisition Act 2018 if they intend to lay drinking water pipeline through the subject land pending miscellaneous applications if any shall stand closed in consequences no cost. ఇది 2018లో ఎవరైతే భూ యజమానులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5/5/2023 హైకోర్టు తీర్పు ఇచ్చింది, కామన్ ఆర్డర్ ఇచ్చింది. దీని తర్వాత కేసులు ఏం పెండింగ్ లేవు హైకోర్టులో. 2018 యాక్ట్ ప్రకారంగా కాంపన్సేషన్ ఇమ్మని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించారు. దానికి అనుగుణంగానే జీవీఎంసీ అధికారులు నాకు కూడా నేను పెట్టిన అబ్జెక్షన్ కి సమాధానం కూడా అదే సమాధానం నాకు పొందుపరిచారు. ఇది 2018 కాంపన్సేషన్ యాక్ట్, ఇది చట్టం. ఈ చట్టం ఏం చెప్తుంది, వీళ్ళకి ఏదైతే ఈ కాంపన్సేషన్ ఉందో, ఏదైతే పైప్ లైన్ వేస్తారో, మీకు హైలైట్ చేసి చూపిస్తున్నా. కాంపన్సేషన్ క్యాల్కులేటెడ్ 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్
at the date of the publication of the notification under subsection 1 of section 3. చట్టంలో పైప్ లైన్ వేసే చోట 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. అది పైప్ లైన్ వేసేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ అబ్జెక్షన్స్ ఎవరైనా రైజ్ చేసి పైప్ లైన్ వేయకుండా ఉంచిన ఎడల వాళ్ళకి గనక భూమి మీద హక్కు ఉంటే, భూ యాజమాన్యకులు గనక ఉంటే వాళ్ళకి 10% ఇమ్మని ఉంది. 38 అడుగుల నుంచి 60 అడుగులు రోడ్డు ఉంది ప్రెసెంట్ అక్కడ. ఆ రోడ్లో 800 టిట్కోయిలు కట్టారు ఆ రోడ్డు కానుకొని. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ఉంది, జీవీఎంసీ వాటర్ ట్యాంక్స్ స్టోరేజ్ ఉన్నాయి, 50 ఏళ్ళు పైబడి రోడ్ వేసి ఉంది, 40 ఏళ్ళు పైబడి పైప్ లైన్ వేసి ఉన్నారు. మరి ఇదే సీనియర్ ఎమ్మెల్యే ఎవరైతే ఇప్పుడు వెనక నుండి ఈ ముందున్నటువంటి ఆస్థాన పండితులు ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడించారో, ఆయన ఏదైతే పెద్ద మొత్తంలో బెనిఫిట్ పొందేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన, ఇది 4వ పర్యాయం. ఆయన 2 పర్యాయాలు అప్పుడు ప్రభుత్వం